హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బాలు కాయిత్ సిరిసిల్ల. వాస్తవానికి నీ కెమెరా ముందుకు ఎందుకు వచ్చిందంటే దుబాయ్ ఈ సమ్మర్ దుబాయ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నాం. నేను ఎప్పుడు 3-4 సార్లు పోయొచ్చిన, కానీ మా ఆవిడ మా పిల్లలతో ఈసారి దుబాయ్ ప్లాన్ చేసిన. వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు, మేము ఏమేమి చూసినాం ఈ వీడియో రూపంలో జస్ట్ నా ఫ్రెండ్స్ మీ అందరికి చూపించుదామని ఒక వ్లాగ్ చేస్తున్నాను. తప్పకుండా ఈ వీడియో చూసి ఆశీర్వదించండి. అందరికీ నమస్కారం. మేము ఈరోజు సమ్మర్ వెకేషన్లో భాగంగా దుబాయ్ 10 days ట్రిప్ ప్లాన్ చేసాం. నేను, నా పిల్లలు, మా వారు నలుగురం కలిసి వెళ్ళబోతున్నాం. ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కడం, చాలా హ్యాపీగా ఉంది. అక్కడ మేము ఏమేమి చూస్తాం, ఎలా ఎంజాయ్ చేస్తాం అన్నీ మీకు వీడియో రూపంలో చూపిస్తాం. మొత్తానికి ఎయిర్పోర్ట్కి అయితే బయలుదేరాము. మా చిన్నోడు మిథున్ లగేజ్ బ్యాగ్ కూర్చుంటే పెద్దోడు చెర్రీ ఇట్లా మంచిగా వాడిని తీసుకొని వస్తున్నాడు. చిన్నోడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా అను? అవును. మావిడేమో ఇంకా అన్ని పక్కన చూసుకుంటూ వస్తున్నట్టుంది. ఫస్ట్ టైం కదా ఎయిర్పోర్ట్కి రావడము, కొత్తగా అనిపిస్తున్నది. చెర్రీ మిథున్ అంత ఎయిర్పోర్ట్ చూస్తున్నారు. మొత్తానికి ఫ్లైట్ ఎక్కే మనకి విండో సీట్ వచ్చింది మిథున్కి. వాడు చాలా ఎంజాయ్ చేస్తుండు. మనం కూర్చొని వాళ్ళు వాడే కూర్చుంటాడు, డాడీ నేనే అటే కూర్చుంటాడు. వాడికే ఛాన్స్ ఇచ్చాం. పెద్దోడు చెర్రీ కూడా మిథున్కే ఛాన్స్ ఇచ్చిండు. ఎంత బాగుంది, చాలా బాగుంది. మొత్తానికి దుబాయ్లో అడుగు పెట్టినాం. వాళ్ళను రిసీవ్ చేసుకోవడానికి నా ఫ్రెండు ఆకునూరు మహేందర్, వాళ్ళు సత్యమన్న ఇట్లా అందరూ వచ్చిర్రు. ఇప్పుడే హోటల్ రూమ్కి వెళ్తున్నాం. హోటల్ రూమ్ తర్వాత మొట్టమొదటి మేము పాల్గొన్న కార్యక్రమం ఏంటంటే శ్రీనివాస కళ్యాణం అక్కడ అజ్మాన్లో అయింది. ఇన్వైట్ చేస్తే అక్కడికి మా ఫ్యామిలీతో వెళ్ళాం, సత్తన్నతో కలిసి. మొట్టమొదటి ఒక దైవ దర్శనానికి అయితే వెళ్ళినట్టు అయిపోయింది కదా. ఎట్లా అనిపించింది శ్రీనివాస కళ్యాణానికి వెళ్తే? అక్కడికి వెళ్ళినా కూడా శ్రీనివాస దర్శనం అనేది చాలా ఎగ్జైటింగ్ అనిపించింది, చాలా సంతోషం అనిపించింది శ్రీనివాస కళ్యాణం చూసిన తర్వాత. ఇవి వచ్చేసి మా హోటల్ ముందండి, ఇది షార్జా ప్యాలెస్ హోటల్ ముందు. ఇది దుబాయ్ ఎయిర్పోర్ట్ నుంచి వచ్చే దారిలో ఒక టన్నెల్ లాగా ఉంటుంది, కానీ టన్నెల్ కాదు యాక్చువల్గా. ఈ దుబాయ్ మ్యూజియం ఇది. ఇక్కడ ఇప్పుడే శ్రీనివాస కళ్యాణోత్సవానికి లోపలికి వెళ్ళాం. మా ఆవిడ, నేను, మా పిల్లలు, సత్యమన్న ఫ్యామిలీ అందరం శ్రీనివాస కళ్యాణోత్సవానికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకున్నాం. టీటీడీ వేద పండితులు ఇక్కడికి వచ్చి ఆశీర్వాదాలు అందించారు. మా ఆవిడ కూడా శ్రీనివాసుని కొలుస్తుంది. ఎట్లా అనిపించిందను? చాలా సంతోషం అనిపించింది. పద్మక్క, సత్యన్న అందరం వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి ముందు. వాళ్ళని మనకి ఎంత మంచి ప్రోగ్రామ్ తీసుకెళ్ళినందుకు. అక్కడికి వెళ్ళినా కూడా థ్యాంక్ యూ సత్యన్న. తర్వాత మెరీనా బీచ్కి వెళ్ళాం. ఈ సీన్ అదే. ఇక్కడ కూడా అసలు షేరింగ్ బోట్స్ కూడా ఉంటాయంట తక్కువ రేట్లో, కానీ మేము మా ఫ్యామిలీకి సపరేట్గా పోవాలని చెప్పి మేము సపరేట్గా బోట్ మాట్లాడుకోవడం జరిగింది. ఇందులో వండర్ ఏంటంటే బలగం సినిమాలో పాటలు ఆ బోట్లో వేసుకొని ఆ సముద్రంలో ప్రయాణం చేసినాం. ఎట్లా అనిపించిందను? మొట్టమొదటిసారి దుబాయ్కి వచ్చి బోట్ ఎక్కబోతున్నాం, అది ఎట్లా అనిపించింది?
ఇక్కడ కూడా బలగం నుంచి బయట పడలేదు అనిపించింది. మా చిన్నోడు చూస్తూ ఉన్నాడు, చూసినా మావిడ కూడా దిక్కులు చూస్తుంది పక్కలకు, ఏంది దుబాయ్ ఏంది కథ ఏంది అన్నట్టుంది కదా. ఆ దుబాయ్ ఆ బిల్డింగ్స్ అంతా ఒక్కొక్కటి ఎట్లా అనిపిస్తున్నాయని కింద ఎట్లా పడిపోతాయి అనిపిస్తున్నారు పక్కన. ఆ బిల్డింగ్ అవన్నీ చూస్తుంటే ఇది ఎలా కట్టారు, అంత హైట్ ఎట్లా కట్టారు, అట్లనే పైకి చూడాలనే అనిపిస్తూ ఉంది. ఈ బిల్డింగ్ చూడండి. చూసిన దుబాయ్లో ఈ మెరీనా బీచ్ దగ్గర బిల్డింగ్ వడిదిరిగినట్టే ఉంది కదా అను, అది వంకర వంకరగా వంకర వడిదిరిగినట్టుగా మంచిగా ఉంది కదా బంగ్లా అయితే. మంచిగా చెర్రీగాడు స్పెషల్ అట్రాక్షన్ అదే చెర్రీగాడు ఒకటే చూస్తుండు మా పెద్దోడు చెర్రీ. ఇక్కడ ఈ ఏరియాలో స్లోగా వెళ్తుంది బోటు, కొంచెం ముందుకెళ్ళగానే బాగా స్పీడ్ వెళ్తుంది. ఈ బోట్లో కూడా మేము బలగం పాటలు వేసుకొని ఈ బోట్లో ప్రయాణం చేసినాం. ఇది ఒక్కటి హ్యాపీ మాకు. ఎట్లా అనిపించింది అన్న నీకు ఈ బోట్ ప్రయాణం? ఎట్లా అనిపించింది? బోట్ ప్రయాణం భయం అయింది నాకు బాగా. అంటే ఫస్ట్ టైం కదా, ఒక 5 minutes తర్వాత మళ్ళీ నార్మల్ అనిపించేసింది. మాట్లాడుతూ పోతుంటే అవన్నీ చూస్తూ ఉంటే మన బోట్ ప్రయాణం చేస్తున్నట్టు అనిపించలే. ఆ పక్కన అవన్నీ చూస్తూ ఉంటే బోట్ ముందుకు వెళ్ళిపోయింది, భయం అంతా పోయింది. ఆ బిల్డింగ్లు చూస్తూ ఉంటే ఇంత ఆకాశంకి తగులుతున్నట్టుగా అనిపిస్తుంది, అంత హైట్ ఉంది. సముద్రం మధ్యలోకి వెళ్ళిన ఇప్పుడు బోట్ స్పీడ్ పెరిగింది. ఇక మా మిథున్ గారు ఎక్కడ కింద పడుతాడు అనే భయం వేసింది. అలల పైన పైకి కిందికి అంటా ఉంటే మిథున్ పట్టుకోలేదు. పట్టుకొని చూసిన మావాడు ఎంత భయపడుతుంది చూడండి ఆ వీడియోలో. మెల్లగా అంటే నేనే స్పీడ్ పోమంటున్నాను, పిల్లలు కూడా అంటున్నారు, కానీ నాకు భయం అవుతుంది. మిథున్ చెర్రీ అయితే చాలా ఎంజాయ్ చేసింది, ఇంకా స్పీడ్ అంటూ నవ్వేస్తున్నాడు. ఈ బోట్లో డ్రింక్స్ వాళ్ళే ఇస్తారు ఫ్రీగా, వాటర్ డ్రింక్స్ ఈ బోట్ ప్యాకేజీలో ఉంటాయి. అమౌంట్ కూడా 500 ఏమో దరమ్స్ తీసుకున్నట్టున్నారు అక్కడ. ఇంచుమించు ఇండియన్ కరెన్సీ 12,000 13,000 అనుకుంటాను అంతే. కానీ దుబాయ్ ఎన్నిసార్లు చూసినా మళ్ళీ చూడాలనిపిస్తుంది. అంత అద్భుతమైన కట్టడాలు దుబాయ్లో. మన తెలంగాణ బిడ్డల ఒక కష్టార్జితంగా అనిపిస్తుంది బిల్డింగ్స్ చూస్తుంటే. దుబాయ్ చూస్తే ఎంత అందంగా కనిపిస్తుందో మన తెలంగాణ తెలుగు బిడ్డల ఒక కష్టార్జితం అయితే కనిపిస్తుంది నాకైతే. నేను అనుకుంటా, ఏమంటాను? అవును. బుర్జ్ ఖలీఫా ముందున్నాం మనం ఇప్పుడు. ఈ ఫ్యూచర్ మ్యూజియం ఇది. మేము టికెట్ల కోసం టికెట్లు దొరికే మళ్ళీ వేరే డేట్ ఇచ్చిర్రు. ఆ డేట్ నాడు వద్దాం అనుకున్నా కానీ మాకు అసలు కలవలేదు. మళ్ళీ ఎప్పుడైనా వచ్చినప్పుడు చూస్తాం. ఓన్లీ ఫస్ట్ ఫ్లోర్ వరకే ఫ్రీ ఉన్నది, అక్కడ వరకు వెళ్ళొచ్చు. మొత్తం దుబాయ్ చక్కర్లు కొట్టేస్తున్నాం. ఎండలు విపరీతంగా ఉన్నాయి, అసలు ఎండాకాలం పోవద్దు. మొత్తానికి సమ్మర్ హాలిడేస్ అని వెళ్ళాం, కానీ మేము పోయినప్పుడు కొంచెం తక్కువనే ఉన్నాయి ఎండలు. ఎంత సిస్టమేటిక్గా రోడ్లు ఎంత నీట్గా ఉన్నాయి. ఉంటాయి, బాగానే ఉంటాయి, కానీ వాస్తవానికి చాలా విశాలమైన రోడ్లు, అక్కడ సిస్టమేటిక్ ట్రాఫిక్ వ్యవస్థ అంత అద్భుతంగా ఉంది కదా. ఇట్లా ఇండియాలో మనం చూస్తామా ఇటువంటి ట్రాఫిక్ వ్యవస్థ? మేము బుర్జ్ ఖలీఫాకు వెళ్ళేందుకు ఇప్పుడు బుర్జ్ ఖలీఫాకి వెళ్తున్నాం. దూరం నుండి చూస్తూ ఉంటే ఆ బిల్డింగ్స్ ఏదో అది అట్టలతో చేసినట్లుంది. లేక దుబాయ్ కదా ఎట్లా అనిపించింది చెప్పాను? ఏమనిపించింది ఏమన్నా? ఇప్పుడు చూసినాం 10 days ఉంటాం, మళ్ళీ ఎప్పుడు తీసుకెళ్తాం అని. దుబాయ్ చూడాల్సిన అందమైన నగరం, చాలా బాగుంది దుబాయ్. ఖచ్చితంగా చూడాలి ఒక్కసారన్నా. వెనకట బతుకుంటే బొంబాయి చూడాలి అందరూ, మేము దుబాయ్ చూడాలంటున్నాం. ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు వీలుంటే ఫ్యామిలీ ట్రిప్ వేస్తే బాగుంటుంది. కానీ మనకు ఎక్స్పెండిచర్ బాగా అవుతుంది. అక్కడ ఎవరైనా పరిచయం ఉన్న వాళ్ళు, బంధువులు, చుట్టాలు ఇంట్లో ఉంటే ఖర్చు తగ్గుతుంది. ఖర్చు ఎంత అవుతుంది తర్వాత చెప్తే, కానీ జర ఎక్కువ ఖర్చు అవుతుంది తప్పకుండా ఫ్యామిలీతో పోతే మాత్రం. అవి ఎన్ని లైన్స్ మొత్తం? 1 2 3 4 అంతే 6 లైన్. 1 2 3 4 5 5
6 ఇటు 5 అటు 5 ఉంటాయి దగ్గర. అది చెప్పు, అది చెప్పి మ్యూజియం వస్తుంది, ఫ్యూచర్ మ్యూజియం. మొత్తానికి ఫ్యూచర్ మ్యూజియం రోడ్ నుంచి వెళ్తున్నాము. అది కూడా మేము చూడాల్సింది ఉందే, మాకు అసలు టికెట్స్ దొరకలే. మేము అన్నాడు బుకింగ్ ఆన్లైన్లో చేసుకునేది ఉండే కానీ ఇప్పుడే దుబాయ్ ఫ్రేమ్కి వచ్చాము. బయట నుండి చూస్తే ఎంత పెద్దగా ఉందో దుబాయ్ ఫ్రేమ్. మొత్తానికి దుబాయ్ ఫ్రేమ్ కూడా ఎక్కాం. దుబాయ్ ఫ్రేమ్ పైకి వెళ్తున్నాము. మా పెద్దోడు చెర్రీ మాత్రం వాడు వీడియో తీస్తున్నాడు. ఈ దుబాయ్ ఫ్రేమ్ నుంచి చూస్తే బుర్జ్ ఖలీఫా కూడా అద్భుతంగా అనిపిస్తుంది మనకి పక్కనే. పైకి ఎక్కుతూ ఉంటే చెవులు గడలు పడ్డట్టు అవుతూ ఉంటాయి. దుబాయ్ మాల్ చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. మన సొంతలో కొనడానికి మాత్రం ఇబ్బంది, అది జస్ట్ చూడాలి. మొత్తానికి నాది చాలా ఎన్నో ఏళ్ళ కళ నెరవేరినట్టయింది, నా ఫ్యామిలీని దుబాయ్కి తీసుకురావడం. బుర్జ్ ఖలీఫా కూడా మొత్తానికి ఎక్కించిన మా వాళ్ళని పైకి.